భారతదేశంలో బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. 10 గ్రాముల బంగారం కొనాలంటే దాదాపు 1,50,000 వెచ్చించాల్సి వస్తోంది. కానీ వెనుజులాలో గ్రాము బంగారం వందలలోనే దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అక్కడి ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు బ్రెడ్, వెన్న కొనడానికి బంగారు ముక్కలు ఇస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కానీ బంగారం ధర విపరీతంగా పెరగడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు భారతీయులు చౌకగా బంగారం కొనడానికి దుబాయ్ ఉత్తమ ఎంపికగా భావించేవారు. కానీ 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు మారుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాలో బంగారం ధర వింటే మీరు షాక్ అవుతారు. భారతదేశంలో మసాలా దోశ లేదా కాఫీ కొన్న ధరకే అక్కడ 1 గ్రాము స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది. మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ప్రస్తుత ధర దాదాపు 1.43 లక్షలకు పైగా ఉంది. అంటే మీరు 1 గ్రాము బంగారానికి సుమారు 14,000కు పైగా చెల్లించాలి. దీనికి పూర్తి విరుద్ధంగా వెనుజులాలో 1 గ్రాము బంగారం ధర 181.65 రూపాయలు మాత్రమే. ఇంత చౌక ధరకు కారణం అక్కడి తీవ్రమైన ఆర్థిక పరిస్థితి. వెనుజులా ప్రస్తుతం భయంకరమైన ఆర్థిక సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి స్థానిక కరెన్సీ బొలీవర్ విలువ అట్టడుగు స్థాయికి పడిపోయింది. అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలు కిరాణా సామాగ్రి, మందులు, కూరగాయలు కొనడానికి కాగితపు నోట్లకు బదులుగా బంగారు రేకులు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగారం అక్కడ కరెన్సీగా మారింది. అలాగే పెట్టుబడిగా కాదు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్ కంటే చాలా తక్కువగా ఉంది. అయితే అటువంటి చౌకైన బంగారానికి ప్రలోభపడి భారతదేశానికి తీసుకురావాలంటే చట్టపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.